సార్ ఒకసారి ఆపరేషన్కి వెళ్దామండి. ఆపరేషన్కి ఎప్పటి నుంచి ఎప్పుడా ఎదురు చూస్తుంటే ఫైన్ డే ఒకసారి ఆయన అంటే మనకి 7th మాక్ డ్రిల్స్ అని చెప్పి ఇక్కడ చెప్పి 6th 7th నైట్నే వాళ్ళు అక్కడ మాక్ డ్రిల్స్ చేయించారు వాళ్ళ చేత. సార్ 3 యూనిట్లు ఎక్కడెక్కడ స్టార్ట్ అయి ఉంటాయి అంటే చూడండి, ఇప్పుడు వరకు మనకి ఈ ఆపరేషన్ గురించి తెలిసింది గట్టిగా 10% వరకే. ఎందుకంటే ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అంత తొందరగా బయటికి రాదు, చిన్నగా వస్తుంది. అంటే ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ అయినప్పుడు కానివ్వండి, ఎయిర్ స్ట్రైక్స్ అయినప్పుడు కానీ వెంటనే ఏ విషయం బయటికి రాదు కాన్ఫిడెన్షియాలిటీ వల్ల. ఇందులో ఇప్పుడు వరకు మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 పార్టిసిపేట్ చేసినాయి. కానీ పార్టిసిపేట్ ఎలా చేసినాయి? ఇక్కడ ఇంకొక పాయింట్ మనకు చెప్పింది ఏంటి అంటే ఒక్కళ్ళు కూడా బార్డర్ దాటలేదు. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అక్రాస్ ఎల్సీ, అక్రాస్ ఇంటర్నేషనల్ బార్డర్ రెండింటిని దాటి మనం టార్గెట్స్ని అటాక్ చేసాం. ఏవి దాటకుండా ఎలా వెళ్ళినాయి? నా అనాలిసిస్ ప్రకారం నేనేమనుకుంటున్నాను అంటే మనకి శామ్ మిసైల్స్ అని ఉంటాయి. అంటే శామ్ అంటాం మనం, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అంటే భూమి మీద నుంచి మనం మిసైల్ వదిలిపెడితే అది వెళ్ళి గాల్లో తగలడం కానీ లేకపోతే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉంటాయి. అవి ఆర్మీ దగ్గర ఉన్నాయి. సో ఆర్మీ నాకు తెలిసి సర్ఫేస్ మిసైల్స్ యూజ్ చేసి అక్కడ డిస్ట్రక్షన్ చేసి ఉండాలి. ఎయిర్ ఫోర్స్ వాటికి మనం బేసిక్గా ఈ ఆపరేషన్లో 2 రకాల మిసైల్స్ ఖచ్చితంగా వాడాం. ఒకటి హ్యామర్, ఒకటి స్కాల్ప్ అని. ఈ 2 పేర్లు. ఈ హ్యామర్ అనేది ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న మిసైల్స్, ఈ స్కాల్ప్ అనేది బ్రిటిష్, ఫ్రాన్స్ కలిసి తయారు చేసిన మిసైల్స్ అనమాట. వీటిని మనం లాంగ్ రేంజ్ గైడెడ్ మిసైల్స్ అంటాం, గైడెడ్ క్రూయిజ్ మిసైల్స్ అంటాం. సో ఇవి మనం ఒకవేళ మనం లోపలికి ఎంటర్ అవ్వకపోయినా మనం బార్డర్ దగ్గర ఉండి మన ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో పెట్టి అక్కడి నుంచి ఫైర్ చేసినా కానీ చాలా దూరం వెళ్ళి ఎనిమీ టార్గెట్స్ని టార్గెట్ చేసేంత క్యాపబిలిటీస్ ఉన్న మిసైల్స్ ఇవి. సో ఎయిర్ ఫోర్స్ నాకు తెలిసి గాల్లో ఉండి బార్డర్ క్రాస్ అవ్వకుండా టార్గెట్స్ లాక్ చేసి ఇక్కడి నుంచే ఫైర్ చేసి ఉండొచ్చు. మరి నేవీ ఎలా ఇన్వాల్వ్ అయింది అంటే నేను అనుకోవడం ఏంటి అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉన్నాయి. ఐఎన్ఎస్ అరిహంట్ అని కానివ్వండి, లేకపోతే ఐఎన్ఎస్ విక్రాంత్ కానివ్వండి, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద అట్ ఏ టైం మనం కనీసం 15-16 జెట్ ప్లేన్స్ తీసుకొని మనం ట్రావెల్ చేయొచ్చు. సో నాకు తెలిసి జెట్ ప్లేన్స్ ఏవైతే ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే ఇందులో రఫేల్స్ ఏవైతే మనం ఫ్రాన్స్ నుంచి కొత్తగా తెప్పించుకున్నామో అవైతే మాత్రం ఖచ్చితంగా యూజ్ అయినాయి అని మాత్రం మనం ఒకసారి గమనించాలి. నాకు తెలిసి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఉన్న ఏదన్నా బేస్ మీద నుంచి ఎగరకుండా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి టేక్ ఆఫ్ అయ్యి అవి ఫైర్ చేసి మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ల్యాండ్ అయినాయని నా ఉద్దేశం. కానీ మీరు చెప్తున్న ఆ ప్రాంతం అంతా కంటే గుజరాత్ ఆ ప్రాంతంలో సముద్రం ఉందండి, కానీ జెట్స్ కి చాలా అది కూడా ఉంటుంది కదా, చాలా దూరం వెళ్ళి వచ్చే కేపబిలిటీ ఉంటుంది. వాటిలో చాలా ఫ్యూయల్ ఉంటుంది. ఆల్మోస్ట్ కొన్ని 1000 కిలోమీటర్లు అవి ట్రావెల్ చేసే అంత కేపబిలిటీ వాటికి ఉంటాయి. సార్ ఆపరేషన్ స్టార్ట్ అయింది, పర్టికులర్ గా 9 ఏరియాలు కొట్టాం. అక్కడ మన టార్గెట్ ఉండాలని ఎప్పటి నుంచో మనకు ఆల్రెడీ ఉందా, ఐడెంటిఫై చేసి ఉంచి ఉన్నాం? అవునండి, మనకి కంటిన్యూస్గా ఇంటెలిజెన్స్ ఇంటర్సెప్షన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి. మీరు ఆపరేషన్ని పర్టికులర్గా చూసుకుంటే మనం 1 గంట 5 నిమిషాలకి స్టార్ట్ చేసి 1:30 కల్లా మనం అవగొట్టాం. అంటే జస్ట్ 25 నిమిషాల్లో 9 లొకేషన్లో 24 స్ట్రైక్స్ మనం చేయగలిగిన క్యాపబిలిటీ మనది. అంటే ఒక అరగంటలో మనం ఎంత డ్యామేజ్ చేయగలిగామో మీరు చూడొచ్చు. నేను అందుకే చెప్తుంది ఐఎమ్ స్టిల్ నాట్ హ్యాపీ. ఎందుకంటే అరగంటలో ఇంత చేయగలిగిన క్యాపబిలిటీస్ మనకు ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ చేయాల్సింది. ఎందుకంటే ఉట్టి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం ఎన్ని రోజులని టార్గెట్ చేస్తాం. ఇక్కడ మనకున్న ఇంకొక హోప్ ఏంటి అంటే మన పూర్వపు ఎవరైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నారో మాజీ సైన్యాధ్యక్షులు జనరల్ నరావనే గారు, ఆయన ట్వీట్ ఏం చేశారంటే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని ట్వీట్ చేశారు. ఆ ఆశ అయితే నాకు ఇంకా ఉంది. ఇది జస్ట్ ఫస్ట్ రౌండ్, ఇంకా రౌండ్స్ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను అలాగ అనుకుంటున్నాను, అలా అవ్వాలని అనుకుంటున్నాను. సార్ 9 ప్రాంతాల్లో కొట్టారు కదా, 9 ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతం గురించి చెప్పగలరు? అంటే ఏ విధంగా వాళ్ళు? నేను వీటిని 2-3 రకాలుగా విభజిస్తాను మనకి కొద్దిగా ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇందులో 3 రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో పిఓకేలో మెజారిటీ సైట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎవరైనా కాశ్మీర్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు పిఓకేలో ట్రైనింగ్ చేసి అక్కడి నుంచి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి పిఓకేలో ఎక్కువ లాంచ్ ప్యాడ్స్ మన టార్గెట్ పిఓకే. కానీ ఈసారి మనం ఇంకా గట్టిగా చేసిన విషయం, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే మనం ఇప్పటివరకు ఎన్ని ఆపరేషన్స్ చేసినా మనం జస్ట్ ఎల్సీ ఒక్కటే దాటాం, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇంటర్నేషనల్ బౌండరీ అనేదాన్ని మనం ఎప్పుడు ఇంతకుముందు దాటలేదు. కానీ ఈసారి ఎస్పెషల్లీ ముజఫరాబాద్ అనే ప్లేస్, అబోటాబాద్ అని పాకిస్తాన్లో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ అబోటాబాద్ 2 విషయాలకి చాలా ఫేమస్. ఒకటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ దెహ్రాదూన్లో ఎలాగుందో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ అబోటాబాద్లో ఉంది.
అంటే అక్కడ ఉండే ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అందరూ అక్కడే ట్రైన్ అవుతారు పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో. దాని పక్కనే దాని కొద్ది దూరంలో ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడైతే యుఎస్ వాళ్ళు చంపారో వాళ్ళు చంపింది కూడా అబోటాబాద్లోనే. సో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒసామా బిన్ లాడెన్ కనీసం 4-5 సంవత్సరాలు దాక్కొని ఉన్నాడు, కానీ వాళ్ళకి తెలియదు అంటారు. విచ్ ఈస్ కుదరదు, అలా కుదరదు. మీ మిలిటరీ అక్కడే కొట్టారు కదండి, అక్కడే కొట్టారు కాబట్టి. సో ఈ ముజఫరాబాద్ అనేది కూడా అబోటాబాద్కి జస్ట్ పక్కనే ఉంటుంది. ఈ 2 సిటీస్ కూడా మళ్ళీ ఇస్లామాబాద్కి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఒక రకంగా మనం స్టేట్మెంట్ ఏమి ఇచ్చాము అంటే, మనం ఎల్సీ కానీ ఇంటర్నేషనల్ బౌండరీ కానీ క్రాస్ చేయకుండా మేము మిమ్మల్ని లోపలే టార్గెట్ చేయగలం అన్న ఒక సంకేతాన్ని అయితే పంపించాము మనం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కొద్ది కిందకు వస్తే పంజాబ్ రాజస్థాన్ వైపు వస్తే మనకి మురీద్కి అని ఒకటి, ఆ తర్వాత బావల్పూర్ అని ఒకటి, ఈ 2 మనకి జైషే మొహమ్మద్ మళ్ళీ లష్కరే తయ్యబాది మెయిన్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈ 2 ప్లేసెస్లో ఉన్నాయి. ఇవి కూడా కొద్దిగా పాకిస్తాన్లో ఇంటీరియర్స్లో ఉన్నాయి. దానితో కాశ్మీర్కి చాలా దూరంగా ఉన్నాయి ఇవి. ఒకవేళ మనం బావల్పూర్ చూసుకున్నాం అనుకోండి, బావల్పూర్లో మౌలానా మసూద్ అజర్ ఎవరైతే మన జైషే మొహమ్మద్ హెడ్ ఉన్నాడో అతని ఫ్యామిలీ ఆ కాంపౌండ్ లోనే ఉంటారు. సో నిన్న మనకి తెలిసిన విషయం ఏంటంటే మసూద్ అజర్ ఫ్యామిలీలో 14 మందిని మనం చంపేశాం. ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఒట్టి మసూద్ అజర్ కాదు, మౌలానా మసూద్ అజర్. మౌలానా అంటే ఏంటండి, మదర్సాల్లో ఎవరైతే పాఠాలు చెప్తారో వాళ్ళని మౌలానా అంటారు, రిలీజియస్ టీచర్ బేసికలీ. సో ఎవరైతే టెర్రరిజంకి రిలీజన్ లింక్ లేదని చెప్తారో వాళ్ళు నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. మసూద్ అజర్ని మౌలానా అని ఎందుకు అంటారు? ఒక ఇస్లామిక్ టీచర్గా ఆయనకి ఎందుకు ఆ కితాబ్ ఇచ్చారు మౌలానా అని? ఇప్పుడు ఎన్నైతే మనం స్ట్రైక్ చేసామో అందులో మెజారిటీ మనం స్ట్రైక్ చేసింది మదర్సాస్ని, మస్జిద్స్ని. వాళ్ళు ఆ కవర్ని యూజ్ చేసుకొని టెర్రరిజం చేస్తున్నారు. మళ్ళీ మీరు వచ్చి దానికి రిలీజన్కి సంబంధం లేదంటే అది తప్పు, ఆ లాజిక్ కుదరట్లేదు. సో దానికి కూడా ఆన్సర్ చెప్పాలి.